buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and promo analysis of 1-2 of episode number 93. ఏం జరిగింది అంటే సో ఆబ్వియస్లీ అందులో కొంచెం చిన్న ఇంకా వాళ్ళే మిగిలేరు కాబట్టి ఫన్ క్రియేట్ చేసుకుంటూ చూపించారు. అందులో ఒకటి అవినాష్ ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఒక స్టోరీ గురించి చెప్పడం, అదంతా ఫన్ క్రియేట్ చేసాడు. ఈ మధ్యన అవినాష్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తెగనవ్వు వచ్చేస్తుంది బై ద వే. అండ్ ఇంకొకటి ఏమో లైక్ గౌతమ్ నీకు విషయం చెప్పాలి రోహిణి అని చెప్పి చాలా పెట్టి నిన్ను అక్క అనుకుంటున్నాను అనగానే ఎవడికక్క అని చెప్పేసి రోహిణి అంటాం. ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత నామినేషన్ సంబంధించి మీరు అందరూ నేరుగా నామినేట్ అయ్యారు, ఇది లాస్ట్ వారం నేరుగా నామినేట్ అయ్యారు, ఆడియన్స్ ఛాన్స్ లో ఉంది అని చెప్పేసి ఒక ప్రోమోలో అయిపోయింది. దాని తర్వాత గొడవలు లేకుండా నామినేషన్స్ ఏంటా అనుకున్నాను. అప్పుడు వచ్చింది అయ్యా కరెక్ట్ గా ఫోటోలు పెట్టారు. సో పాయింట్లు రేస్ చేసుకుని ఎవరు పాయింట్స్ చెప్పుకొని వాళ్ళది ఓకే చేసిన తర్వాత ఫోటోని కాల్ చేయడం లాంటివి జరిగిందనమాట. ఇందులో మళ్ళా గౌతము అండ్ నిఖిల్ గట్టిగానే గొడవ పడ్డాడు. ఇంకా అవినాష్కి ఎవరిని ఏమనాలో తెలియక ప్రతిసారి విష్ణు మీద పడడమే సరిపోతుంది. విష్ణు 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 ఏదున్నా విష్ణు 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 విష్ణు. ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటే అవినాష్. ఎలాగో ఫినాలేకి వెళ్ళిపోయాను కదా, వన్ ఆఫ్ ద టాప్ ఫైనలిస్ట్ కదా, మనం ఏం చెప్పినా వెళ్ళొద్ది, అలాగో మనం ఫైనలిస్ట్ కదా అని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నా అవినాష్. మహా అయితే లిస్ట్ లో ఉంటుంది తప్ప అంతకన్నా ఎక్కువైతే వెళ్ళవు నువ్వు. ఎందుకంటే ఒక్కొక్కసారి నీ బుద్ధి వంకర బుద్ధి బయటకు వచ్చేస్తూ ఉంటది, మనం దాన్ని ఏం చేయలేం నువ్వు కంట్రోల్ చేసుకుంటే తప్ప. అండ్ నాకు తెలిసి గౌతమ్ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఒక మాట అయితే జారాడు, అది చాలా చాలా తప్పు అనిపించింది నాకైతే. నువ్వు యూజ్ చేసుకున్నావు యష్మిని అని అన్నాడు. దానికి నిఖిల్ మాటలు మర్యాదగా రాని, ఇంకొకసారి ఇలా వస్తే మాత్రం నీకు మామూలుగా ఉండదు, ఏం చేస్తా నాకే తెలియదు అని చెప్పి అనడం జరిగిందనమాట. సో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు, అలా వచ్చేసింది. బట్ ఇంటెన్షనల్ గా అనుండడు గౌతమ్. సో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. నిఖిల్ ఇంకో మాట కూడా అన్నాడు, హౌస్ లో ఇప్పుడు దాకా లేనిది ఈ రోజే ఎందుకు ఇలా అయింది అంటే ఇది లాస్ట్ నామినేషన్ కాబట్టి నేను చేస్తున్నా. మరి అది నిజమా ఇది నిజమా అని చెప్పి నిఖిల్ ని మన గౌతమ్ నిలదీశాడు. నాకు అది కూడా విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అనిపించింది. సో సహనం అన్నది కొంతవరకే ఉంటది. ఎవడైనా సరే సహనం కోల్పోయాడు అనుకో వాళ్ళలోని ఉగ్ర రూపం మనం చూడాల్సి వస్తుంది. అలాంటిది ఈ రోజు ఎపిసోడ్ లో జరుగుద్దని నేనైతే అనుకుంటున్నాను. నిఖిల్ అండ్ గౌతమ్ లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. మోర్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.